ఆ రోజు టీడీపీకి చేసిన అన్యాయానికి ఈ రోజు ఈయన అనుభవిస్తున్నాడు. ఆ రోజు పార్టీ ఫిరాయించి 42 ఏళ్ల కింద పార్టీ ఫిరాయించినాడు. ఈ రోజు పార్టీ ఫిరాయించిన దానికి పార్టీ ఫిరాయింపు కంటే గొప్ప పాపం ఏమీ లేదు అని ఈయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. భాస్కర్ రావు అనేట ఆయన ఒక ఆయన ఎన్నుపోటు పోయడానికి రెడీలో ఉండే ఆ ఎన్నుపోటు దారులకు మద్దతు ఇచ్చిన నాయకుడు ఈయన. ఆ ఎన్నుపోటు దారునికి అండగా నిలబడ్డాడు ఈయన. ఆ దెబ్బకు కోలుకోలేక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి ఇక కాంగ్రెస్ పార్టీ తోటి అంటగాగాడు. సో కర్మ రిటర్న్ బ్యాక్స్ అన్నారు కదా, అది ఇప్పుడు ఈయనకు 42 ఏళ్ల తర్వాత కర్మ రిటర్న్ బ్యాక్స్. మనని నమ్మి మనకు పదవులు ఇచ్చిన వాళ్ళు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనని అవమానిస్తే, మనని ఆగం చేస్తే ఆ ఆవేదన గాని ఆ యొక్క మానసిక వేదన గాని ఎట్లా ఉంటది అనేది ఈయన ఇప్పుడు అనుభవిస్తున్నాడు. టీడీపీ నుంచి గొప్ప నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ఆ పార్టీకి ఎవడైతే అన్యాయం చేశాడో ఆ అన్యాయం చేసడానికి బుద్ధి చెప్పడానికి వచ్చినట్టు ఈయన మీద పగబట్టిండు. వాస్తవానికి ఈయనకు బుద్ధి చెప్పి 42 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 42 ఏళ్ల ముందు ఎక్కడ ఉన్నాడు? ఇది క్వశ్చన్ కదా. 42 ఏళ్ల ముందు ఈయన టీడీపీలో ఉన్నాడు. ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నాడు. ఎన్టీఆర్ టీడీపీలో ఉండి అక్కడ మంత్రి అయ్యిండు. ఎన్టీఆర్ ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యి ఫస్టే మంత్రి అయ్యిండు. కానీ ఎన్టీఆర్ అట్లా పక్కకు పోగానే నాదెండ్ల భాస్కర్ రావు అనేట ఆయన ఒక ఆయన ఎన్నుపోటు పోయడానికి రెడీలో ఉండే ఆ ఎన్నుపోటు దారులకు మద్దతు ఇచ్చిన నాయకుడు ఈయన. ఆ ఎన్నుపోటు దారునికి అండగా నిలబడ్డాడు ఈయన. సో అప్పుడు ఆ ఎన్నుపోటు దారులతోటి తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళి ఇక ఆ దెబ్బకు కోలుకోలేక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి ఇక కాంగ్రెస్ పార్టీతోటి అంటగాగాడు. కాంగ్రెస్ పార్టీతోటి అంటగాగి 42 ఏళ్ళు. ఈ 42 ఏళ్లలో ఈయన ఫస్ట్ ఫిరాయింపుదారుడే ఈయన. వాస్తవానికి 42 ఏళ్ళ కింద ఫిరాయింపుదారుడు ఈయన. సో కర్మ రిటర్న్ బ్యాక్స్ అన్నారు కదా, అది ఇప్పుడు ఈయనకు 42 ఏళ్ళ తర్వాత కర్మ రిటర్న్ బ్యాక్స్. ఈ 42 ఏళ్ళ తర్వాత ఫిరాయిస్తే మనని నమ్మి మనకు పదవులు ఇచ్చిన వాళ్ళు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనని అవమానిస్తే, మనని ఆగం చేస్తే ఆ ఆవేదన కానీ ఆ యొక్క మానసిక వేదన కానీ ఎట్లా ఉంటుంది అనేది ఈయన ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఈ అనుభవింపజేయడానికి కారకుడు అయితే రేవంత్ రెడ్డి. ఆ రోజు టీడీపీకి చేసిన ద్రోహానికి ఈరోజు రేవంత్ రెడ్డి ఆ టీడీపీ మీద ఉన్న విశ్వాసంతో ఆ టీడీపీకి కర్మ రిటర్న్ బ్యాక్స్ చేశాడు. వాస్తవానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈయన టీడీపీని మోసం చేసి కాంగ్రెస్కి పోయాడు. కాంగ్రెస్లో పెద్ద నాయకుడు అయ్యాడు. కాంగ్రెస్లో ఈయనకు పీసీసీ పదవి రాకుండా, కాంగ్రెస్లో ఈయన మనశ్శాంతి లేకుండా ఆ రోజు ఈయన టీడీపీ నుంచి గొప్ప నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ఆ పార్టీకి ఎవడైతే అన్యాయం చేశాడో ఆ అన్యాయం చేసడానికి బుద్ధి చెప్పడానికి వచ్చినట్టు ఈయన మీద పగబట్టిండు. వాస్తవానికి ఈయనకు బుద్ధి చెప్పిండు. పగబట్టిండు అనే దానికంటే బుద్ధి చెప్పిండు. ఆ రోజు టీడీపీకి చేసిన అన్యాయానికి ఈరోజు ఈయన అనుభవిస్తున్నాడు. ఆ రోజు పార్టీ ఫిరాయించి 42 ఏళ్ల కింద పార్టీ ఫిరాయించినాడు. ఈరోజు పార్టీ ఫిరాయించిన దానికి ఇక పార్టీ ఫిరాయింపు కంటే గొప్ప పాపం ఇంకే ఏమీ లేదు అని ఈయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది. సో ఇది జీవన్ రెడ్డి యొక్క ప్రస్థానం. వాస్తవానికి జీవన్ రెడ్డి నిజంగా ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడవచ్చు అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి మీద రకరకాల వాదనలు వస్తున్నాయి. ఎవడైనా బయటకు వస్తే రకరకాల వాదనలు వస్తాయి. ఈయన జగిత్యాల్లో ఇంకో సెకండ్ గ్రేడ్ లీడర్ ఎదగకుండా చేశాడు అనేది వాస్తవమే. ఈయన తప్ప ఇంకోడు ఎవడే లేడు ఆడ ఇప్పుడు సంజయ్ ఉన్నాడు. సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి వచ్చాడు. ఆయన వస్తే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. మరి ఈయనకు పార్టీ అన్యాయం చేసిందంటే అది కూడా కాదంటున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎంపీ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది, ఓడిపోయినా మళ్ళా టికెట్లు ఇస్తుంది. 19 సార్లనో 26 సార్లనో బీఫామ్లు ఇచ్చింది. ఎప్పుడు పదవి లేకుండా లేడు. ఆయనకున్న ఒకే ఒక మంచితనం ఏంది అని అంటే అవినీతి లేదు అనేది. ఒక మరక లేని నాయకుడు, మచ్చలేని నాయకుడు, అవినీతి అక్రమాలకు పాల్పడని నాయకుడు. కానీ విలువలున్న నాయకుడు, నైతిక విలువలు ఉన్న నాయకుడు అంటే అది కాదు. ఆయన నైతిక విలువలను 1983 87లోనే వదిలేశాడు. 84లోనో 87లోనో ఓవరాల్గా 40 ఏళ్ల కిందనే ఆయన నైతిక విలువలను వదిలేశాడు. అప్పటి నుంచి అనైతికంగానే ఉన్నాడు. అప్పటి నుంచి ఇంకో పార్టీలో ఇంకో లీడర్ ఎదగకుండానే చేశాడు. అయినా కూడా ఈరోజు మళ్ళీ నా అంత శుద్ధపూస, నా అంత ఇక లేరు అన్నట్టు ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఆయన ఫిరాయింపులో మాట్లాడే నైతిక విలువలు ఉన్నాయంటే అవి మాత్రం లేవని చెప్పొచ్చు. ఆయన 42 ఏళ్ల కిందనే నైతిక విలువల్ని ఎప్పుడో వదిలేశాడు. ఈరోజు మిగతా వాళ్ళ గురించి ఆయన మాట్లాడడం. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడం ఏంది? కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసే రోజు నువ్వు ఎందుకు వ్యతిరేకించలేదు? దానం నాగేందరు కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయడానికి వీల్లేదు అని బీఫామ్ ఇయ్యద్దు అని
నువ్వు గాంధీ భవన్లో ఎందుకు తిష్ట వేసుకొని కూర్చోలేదు? నువ్వు ఖైరతాబాద్కి వెళ్ళి ఎందుకు ప్రచారం చేయలేదు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అసమ్మతి వాదులను మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా, ఏ పార్టీ నిబంధనలు, ఏ పార్టీ నైతిక విలువలు, అది ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ను నిలబెట్టడం. సో ఇట్లాంటివి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండగా అనేకం జరిగినాయి. అవి ఏవి పట్టించుకోలేదు మనం. ఈరోజు మన వరకు తన వరకు వస్తే తప్ప తనకు మాలిన ధర్మం లేదు అన్న సిద్ధాంతాన్ని 100% వంట పట్టించుకుంది ఎవరు అంటే ఈ జీవన్ రెడ్డి. తనకు మాలిన ధర్మం. సో తన వరకు వస్తేనే ఏదైనా, తనకే పదవులు రావాలి, తనకే టికెట్లు రావాలి, తనకే ప్రాధాన్యత ఉండాలి, తన చుట్టే వ్యవహారం నడవాలి, తనకు నచ్చినట్టే జరగాలి. కాంగ్రెస్ పార్టీలో లాయలిస్ట్ అంటే ఈయనకంటే లాయలిస్టు విహెచ్పి ఉన్నాడు, వి హనుమంతరావు. ఈరోజు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి వి హనుమంతరావు ఎందుకు వదిలిపెట్టలేదు? నీకు ఇచ్చినన్ని సార్లు ఆయనకు టికెట్లు ఇవ్వలేదు, నీకు ఇచ్చినన్ని పదవులు ఆయనకు ఇవ్వలేదు, నీకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆయనకు ఇవ్వలేదు, అయినా కూడా ఉన్నాడు కదా. ఇక్కడ చూస్తే వాస్తవానికి జీవన్ రెడ్డి, వి హనుమంతరావు, ఆయన ఒక బీసీ నాయకుడు, ఈయన ఒక రెడ్డి నాయకుడు. ఈయన లొల్లి ఏంది ఒక వెలమ నాయకుని మీద. మరి ఆ బీసీ నాయకునికి ఆ రెడ్డి నాయకుని మీద లొల్లి ఉందా? లేదు. బడుగు బలహీన వర్గాల్లో ఉన్న నిజాయితీ, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న లాయల్టీ, బడుగు బలహీన వర్గాలకు ఉన్న విశ్వాసము ఈ వర్గాలకు ఉండదు అనేది మళ్ళొకసారి ప్రూవ్ అయింది. సో ఇట్లా అనేక అంశాలు, ఒక అంశానికి పలు కోణాలు ఉంటాయి. జీవన్ రెడ్డి అంశంలో చాలామందికి సానుభూతి ఉందేమో, కానీ సానుభూతి ఉండాల్సిన ఆయన అంతా వీర విధేయత చూపెట్టి ఏమీ లభించక అన్నిటిని కోల్పోయి బయటకు వస్తున్నది అయితే ఏం లేదు. ఆయన అనుభవించాల్సిన అన్నీ అనుభవించాడు. పదవులను అనుభవించాడు, గౌరవాన్ని అనుభవించాడు, ప్రాధాన్యతను అనుభవించాడు, ఇంకోటి లేకుండా చేసుకున్నాడు. ఏకఛత్రాధిపత్యంగా జగిత్యాల, కరీంనగర్ అంటే జీవన్ రెడ్డి అన్నట్టు చేసుకున్నాడు. పార్టీ కంటే ఎక్కువగా తనకు ప్రాధాన్యత లభించింది. అయినా కూడా మనిషికి కోరికలు జావై తృప్తి ఉండదు. కాబట్టి ఈరోజు ఆయన అదే పద్ధతిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి ఆ రోజు తెలుగుదేశానికి నువ్వు వెన్నుపోటు ఓడిచావు, ఎన్టీ రామారావు వంటి మహాన్ నేతను కాదని, నాదెండ్ల భాస్కరరావు లాంటి ఒక వెన్నుపోటు దారులతో నువ్వు వెళ్ళిపోయినావు కాబట్టి ఈరోజు దానికి శిక్ష అనుభవించమని శిక్ష చేశాడు. వాస్తవానికి నాకు తెలిసి జరిగింది ఇదే. టు ద పాయింట్ మాట్లాడాలనుకుంటే ఇదే. ఈడ సానుభూతులు లేవు, ఈడ కక్షలు లేవు. ఎవ్వరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్టు 42 ఏళ్ళ కింద తవ్వుకున్న గోతిలో ఆయన ఈరోజు పడ్డాడు. కొద్దిగా ఆలస్యమైంది, బట్ పడడం మాత్రం ఖాయమైంది. అది ఇప్పుడు ఈయన ఏ పార్టీలోకి పోతాడు? బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడు. బీఆర్ఎస్లో ఏముంటుంది? బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా? నువ్వు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీకి ఏమన్నా పోతున్నావా? పోవట్లేదు కదా. పార్టీ ఫిరాయింపులు ఇచ్చిన పార్టీలోకి మళ్ళీ నువ్వు పోతున్నావు. అసలు ఈడ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పార్టీలు ఉన్నాయా? లేనే లేవు. మరి గొంగట్లో తినుకుంటూ బొచ్చేరేసుకోవడం అని అంటే ఏమైనా ఉంటుందా? అది ఓ రోజు అయిపోతుందా? పోతుందా? గొంగట్లో ఉన్నదే నువ్వు బొచ్చులో అంత అన్నం తింటుంటివి, ఇంకా అన్నం నుంచే దాన్ని ఏరేస్తే ఏముంటుంది? సో ఆ రకంగా ఈరోజు పార్టీల వ్యవస్థ, నాయకుల వ్యవస్థ తయారైంది. సో ఈయన భవిష్యత్తు ఏమవుతుందో చూద్దాము. ఈ కాంగ్రెస్ ఒకవేళ వచ్చే ఎన్నికలలో ఈయన తీసుకున్న నిర్ణయానికి ఈయన ఏమనుకుంటారంటే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ గాలి వీస్తుంది, గాలిలో గెలుస్తామనుకుంటారు. అది నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ గాలి ఇస్తే ఆ గాలిలో గెలిస్తే నీకేం ప్రాధాన్యత ఉంటుంది? అది బీఆర్ఎస్ ప్రాధాన్యత అవుతుంది. అప్పుడు జీవన్ రెడ్డి ప్రాధాన్యత ఏముంటుంది? జీవన్ రెడ్డి అక్కడొక బంటు అవుతాడు, అక్కడొక ఏంది రేపు 160 మంది ఎమ్మెల్యేలను నువ్వు ఒక్కడిగా అవుతావు. నేను ఏమి నెత్తిన పెట్టుకునే అవకాశం ఉండదు కదా. ఆ రోజు కూడా నిన్ను నెత్తిన పెట్టుకుంటే మళ్ళీ నువ్వు వలస నేతను నెత్తిన పెట్టుకున్నావు అన్నట్టు బీఆర్ఎస్లో కూడా వ్యతిరేకత వస్తుందిగా. నువ్వు సంజయ్ని వ్యతిరేకించినట్టే రేపు నీకు ఏదైనా ముఖ్యమైన పదవి ఇచ్చినా మళ్ళీ అక్కడున్న బీఆర్ఎస్ నేతలు నిన్ను వ్యతిరేకించాల్సిందే కదా. వలస వచ్చిన నేతలకు ఎట్లా మంత్రి పదవులు ఇస్తారని. సో ఇదంతా ఆలోచించుకుంటే మరి మనం వలస వెళ్ళడం కరెక్టా, లేకపోతే ఇక్కడి నుంచి విరమించుకోవడం కరెక్టా? నన్ను అడిగితే విరమించుకోవడం కరెక్ట్. రాజకీయాలకు రాజీనామా చేయాలి. ఆయన కాంగ్రెస్ పార్టీకి కాదు, ఆయన చేయాల్సింది రాజకీయాలకు రాజీనామా. జగిత్యాల ప్రజలకు తప్పైంది, నేను చేసిన తప్పుకు శిక్ష పడ్డది, ఇంకా ఇక్కడి నుంచి నన్ను విముక్తం చేయండి అని క్షమాపణ చెప్పి బయటికి రావాలి నన్ను అడిగితే. సో రేవంత్ రెడ్డి చేసిన పాపాలు రేవంత్ రెడ్డి అనుభవిస్తాడు, అది వదిలేద్దాం, అది నెక్స్ట్ చాప్టర్. ఆయన తొక్కుకుంటూ వచ్చాడా, ఎక్కుకుంటూ వచ్చాడా, లేకపోతే కాళ్ళు మొక్కుకుంటూ వచ్చాడా, అది ఆయనకు సంబంధించిన వివరం. ఈయనకు సంబంధించింది ఇది.